కానీ ఇండస్ట్రీలు కానీ ఇచ్చే అధికారం ఉంది. మరి నీకు బంగారం అంటే నల్లరేగడి పొలాన్ని కూడా నువ్వు ప్లాట్ వేయడానికి నీకు ఎలాంటి జీవో లేదా, ఎంఆర్ఓ పవర్ అక్కడ తెలియడం లేదా? మమ్మల్ని ఏం చేయమంటారండి? ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులు కూడా ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి మేము చేయక తప్పడం లేదు, వాళ్ళు చేపించుకోక తప్పడం లేదు. మా ఇబ్బందులు మాకుంటాయి, దాని విషయం మీకేం తెలుసండి? సిగ్గులేది మాట్లాడడానికి. ఎన్నో లక్షల మందిలో ర్యాంకు సాధించి గ్రూప్ 1లో గ్రూప్ 2లో విద్యావంతుడై పట్టపుచ్చుకున్న పట్టభద్రుడు ఇలాంటి మాటలు మాట్లాడి నాయకులతో ప్రజానాయకుల మాట పనిచేసుకోవడానికి సిగ్గులేదు. ప్రజలతో పనిచేయించి ప్రజల కొరకు పాటుపడాలి కానీ నాయకులు ఏదేంటాయా? ఇంకా ఎలాంటి కాలంలో ఉన్నారు? మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? నేను చేయనంటే నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇంకోడు వస్తాడు, ఇంకోడు వచ్చినా చేయక తప్పదు. నువ్వెన్ని చెప్పినా ఏం చేసినా నీ పవర్ ఏంటో, నీ చదువు విద్యాభ్యాసం చదివిన పవర్ ఏంటో, నీ గ్రూప్ విలువ ఏంటో దాన్ని ఉపయోగించి ప్రజల పక్షాన నిలబడి ఇప్పటి నుండి మార్పు తీసుకొని ప్రజల పక్షాన పనిచేయడానికి మాత్రం ప్రయత్నిస్తేనే నేను ఇక్కడ నుండి తప్పిస్తాం. లేదంటే నిన్ను ఘోరాతి ఘోరంగా ఇక్కడ ఎలాంటి శిక్షలు ఉండవో, ఎవరో పడే శిక్షలు ఇక్కడ నేను క్రూరంగా విచించి మీడియా